వెల్కమ్ టు అవర్ ఛానల్ లాబంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్. వరల్డ్ టీచర్స్ ఆర్ సద్గురు సుబ్రహ్మణ్యం, ఆదిశంకరాచార్య, ఇల్లలమూడి అమ్మ, మహమ్మద్ ప్రవక్త, యక్షాసాల ఆర్ సద్గురుస్. ఐ ఆమ్ టీచర్ ఇన్ వినుకొండ. దట్స్ ఆల్. వెంకటేశ సమోదేవో బ్రహ్మాండే నాస్తి కించన. ఆపాలి ఎందాక ఇదేమన్నా అందులోనే ఉంది. సరే అందులోనే ఉంది. నెంబర్ వస్తుంది. వెంకటేశ సమోదేవో బ్రహ్మాండే నాస్తి కించన, శ్రీనివాస సమాదేవో నభూతో నభవిష్యతి అంటారు. ఇప్పుడు మీరు వీడియోలు చూశారుగా, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయన జీవుడా దేవుడా అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అహం నా అచల స్వరూప సచల స్వరూప ఏవా అని నిరూపించినటువంటి వాళ్ళు శ్రీకాళహస్తి జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి రాతి రూపంలో ఉన్నటువంటి మేము సజీవులమే అని నిరూపించారు. స్వామివారిని గాని అమ్మవారిని ఎక్కడ వాళ్ళ శిలను మనం ఎక్కడ తాకినా గాని మన శరీరంలాగా మెత్తగా ఉంటుంది అని ఎంతో మంది యోగీశ్వరులు చెప్పారు. అసలు ఎవరు ఈ వెంకటేశ్వర స్వామి, అసలు ఎప్పటి నుంచి ఆ తిరుపతి కొండల మీద ఉన్నాడు అనేటువంటిది ఇంతవరకు ఏ సైంటిస్టు చరిత్రకారులు కూడా నిర్ణయించలేకపోయారు. అజ్ఞానంతో ఉన్నటువంటి లోకానికి మేము సచల స్వరూపులమే అని జీవావతారమే అని తెలియజేయటానికని వాళ్ళు ఆ విధంగా అవతారం దాల్చారు. కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని దగ్గరుండి నడిపించినటువంటి వాడు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి అవతారాన్ని చాలించి ఏడుకొండల వాడిగా, శ్రీ వెంకటేశ్వరుడిగా, శ్రీనివాసుడిగా సచల అవతారాన్ని దాల్చాడు. శ్రీకృష్ణుడే అనడంలో సందేహమే లేదు. అంతే, మనం కొండకు పోయినప్పుడు ఆ క్యూలో గోవిందా 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 అంటాం. వెంకటేశ్వర వెంకటేశ్వర అని అండుగా గోవిందా గోవిందా అంటాం. అంటే గో అంటే గోవులని గోపాలకులని, వింద అంటే రక్షించినటువంటి వాడు. అంటే ఈ శ్రీకృష్ణుడే అవతారాన్ని సాధించిన తర్వాత సజీవంగా విగ్రహ రూపంలో నిలిచాడు. ఆయనే వెంకటేశ్వర స్వామి. వేం కట, మానవుల యొక్క కష్టాలని కట అంటే పోగొట్టేటువంటి వాడే వెంకటేశ్వరుడు. తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు ఎప్పటివాడు, అసలు ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన అక్కడ అనేటువంటిది ఇంతవరకు ఎవరి చరిత్రకు అందలేదు. ఏ సైంటిస్టు కూడా నిర్ణయించలేడు. ఏడుకొండల వాడు కాదు వెంకటేశ్వరుడు. ఆ ఏడుకొండలు కూడా వెంకటేశ్వర స్వామి స్వరూపాలే అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. దుష్ట శిక్షణ కోసమే ఆయన అవతరించాడు. అంతే, దుష్ట శిక్షణ కోసమే ఆయన అవతరించాడు. అన్నమయ్య, క్షేత్రయ్య, రామదాసు, గోదాదేవి, బీబీ నాంచారమ్మ, మలయాళ స్వామి, పద్మావతీదేవి, ఇటువంటి మానవులు అందరూ కూడా తన తపశ్శక్తి ద్వారా వెంకటేశ్వర స్వామి నిజస్వరూపాన్ని దర్శించి ఆయనతో మాట్లాడినటువంటి వాళ్ళు. మనకు ఎలా అయితే కేశపాశం ఉంటుందో అదే విధంగా ఆయనకు కూడా కేశపాశం అనేటువంటిది ఉంటుంది. శిల అనుకుంటున్నారేమో, కాదు, ఆయన మానవ శరీరం అని నిరూపించారు. స్వామివారి యొక్క సంకల్ప పరంపరే ఈ బ్రహ్మాండ గోళాల యొక్క మహాసృష్టి అనటంలో సందేహమే లేదు. నీ దృష్టిని బట్టే సృష్టి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవరి జోలి పోయినా పర్వాలే, పరమశివుడు గాని రాముడు గాని ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే మనవాడేలే కదా అనుకొని దాన్ని క్షమిస్తారు. కానీ ఆయన ఎవరు? సాక్షాత్ కృష్ణుడే అన్నమాట. ఆయన జోలి పోయినట్లయితే చివరికి ఒంట్లో ఎముకలు కూడా లేకుండా సున్నం చేసి పడేస్తాడు. వెంటనే ఉంటుందన్నమాట రిజల్ట్. అందుకే వెంకటేశ్వర స్వామి జోలి పోయినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు బతికి బయట కట్టలే. ఎంతో మంది నాస్తికులు ఆయన గురించి చెడుగా సినిమా తీశారు ఇంతకుముందు. వెంటనే అక్కడికక్కడే తగలబడిపోయింది మొత్తం కూడా. అంటే వెంటనే దుష్ట శిక్షణ అనేటువంటి చేస్తాడు ఆయన.
కాబట్టి త్వద్దాస దాస దాసానుజ దాస దాసాహ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటారు. అంటే శని భగవానుడు ఎవరి జోలైనా గాని పోతాడు, కానీ వెంకటేశ్వర స్వామి భక్తులు అంటే దాసులు, వాళ్ళ దాసుల యొక్క దాసులు వాళ్ళని కూడా టచ్ చేయటానికి భయపడతాడు అటు శని. అటువంటి పౌర కలిగినటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. చనిపోయాడు అనుకుంటున్నాం జీవుడు, అటువంటి వాడే మళ్ళీ బతుకుతున్నాడు. ఎంతో మంది ఆ విధంగా ఇంకా బతికి బయట కట్టడు అనేటువంటి డాక్టర్లు చెప్పినా గాని వెంకటేశ్వర స్వామి భక్తితో ఉన్నందువల్ల వాళ్ళు జీవించారు. అటువంటి వాళ్ళని ఎంతో మందిని మనం చూసాం ఈ భూలోకంలో. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే అని ఆర్తితోటి, అది నీలో ఆర్తి అనేది ఉండాలి. ఆర్తితోటి నీవు స్వామివారిని కొలిచినట్లయితే నీవు అక్కడి తిరుపతి కొండల మీదకి పోవాల్సిన పనిలే. నీ ఇంట్లో ఉన్నా గాని తలుపు పగలగొట్టుకొని, నీ స్లాబ్ పగలగొట్టుకొని నీకు ప్రత్యక్షం అవుతాడు ఆయన. ఆర్తి అనేది ఉండాలి, డబ్బు ఆరోగ్యం కాదు. ఆర్తి అనేటువంటిది ఉన్నట్లయితే నువ్వు పోవాల్సిన పనిలా, ఆయనే నీ దగ్గరికి వస్తాడు. ఆ ఆర్తితోటి కన్నీటితోటి స్వామివారి పాదాలు, జ్ఞానప్రసూనాంబిక పాదాలు నువ్వు అభిషేకించినట్లయితే వాళ్లే నీ సన్నిధికి వచ్చి తనలో చేర్చుకుంటారు వాళ్ళు అనడంలో సందేహం లేదు. నీతో సహా సర్వస్వాన్ని సమర్పించుకోవడమే శరణాగతి అవుతుందన్నమాట. అది శరణాగతి అంటే నీతో సహా సర్వస్వాన్ని వాళ్ళకి సమర్పించడమే శరణాగతి. ఆర్తితోటి నుండి భక్తి నీ దగ్గర ఉన్నట్లయితే వాళ్లే నీ దగ్గరికి వస్తారు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. గోవింద 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 అంటాం. గోవులను, గోపాలకులని, బ్రాహ్మణులని వింద అంటే రక్షించినటువంటి వాడు. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయనకు? కృష్ణుడికి గోవిందుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే దానికి కూడా ఒక చిన్న నిదర్శనం ఉంది. దేవేంద్రుడు నన్నే అందరూ పూజ చేయాలి అని గర్వంతో పలికాడు. అందరూ కూడా భయపడి మానవులందరూ కూడా వాళ్ళని పూజ చేస్తూ ఇంద్ర పూజ చేస్తూ ఉన్నారన్నమాట. ఆ సమయంలో ఉద్భవించినటువంటి వాడే శ్రీకృష్ణుడు. కృష్ణుడు రాజు కదా, గోపాలకుడు రాజు. మనకైతే కులాలు మతాలు ఉంటాయి. దేవాది దేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కులాలు మతాలు ఏం అవసరం లే. అన్ని కులాలు అన్ని మతాల్లో కూడా ఆయన ఉద్భవించాడు, మానవ రూపంలో జన్మించాడనమాట. నాకందరూ ఒకటే తెలియజేయడానికి. కాబట్టి ఇంద్రుడు గర్వంతో తానే పూజించాలి, ఎవరిని పూజించకూడదు అని శాసించాడు. అందరూ కూడా ఆయన్నే పాపం పూజ చేస్తున్నారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఇంద్ర గర్వాన్ని అణచడానికి తన యాదవులకు గొల్లవాళ్ళందరికీ చెప్పాడు, ఒరే మీరందరూ కూడా గోవర్ధన పర్వతం ఉంది కదా మన పర్వతం, ఆ పర్వతాన్ని అన్నంతో అభిషేకం చేయండి అని చెప్పాడు. కృష్ణుడి యొక్క ఆజ్ఞ అన్నమాట, రాజు ఆజ్ఞ. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఆజ్ఞాపించినట్లయితే అందరం చేయాల్సింది. కృష్ణుడి యొక్క ఆజ్ఞానుసారంగా రాజు యొక్క ఆజ్ఞను శిరసా వహించి ఈ గోపాలకులు అందరూ కూడా ఏం చేశారు, అన్నంతో అంత పెద్ద పర్వతాన్ని పూజ చేశారు, అన్నాభిషేకం చేశారు. ఆయన కోపం వచ్చింది ఎవరికి? దేవేంద్రుడికి. ఇంకంతే వెంటనే రాళ్ల వర్షాన్ని కురిపించాడనమాట. టగటగట రాళ్లు పడుతున్నాయి. గోవులు గోపాలకులకి ఈపులు బద్దలైపోతున్నాయి ఆ రాళ్ల వర్షం దెబ్బకి. అప్పుడు శ్రీకృష్ణుడు చిటికినేలతోటి గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి అందరినీ కూడా కిందికి రమ్మన్నాడు, పర్వతం కిందికి రమ్మన్నాడు అనమాట. ఆ విధంగా గోపాలకుల్ని గోవులను రక్షించాడు. రాళ్లు పడి ఆగిపోయాయి. దేవేంద్రుడు ద్వారా తెలుసుకున్నాడు అనమాట. శ్రీకృష్ణుడు సామాన్యమైనటువంటి మానవుడు కాదు, దైవశక్తి కలిగినటువంటి వాడు అని. అందుకని మనం ఆయన్ని గోవింద గోవింద అంటాం. ఆ కృష్ణుడే శ్రీ వెంకటేశ్వర స్వామి అనడంలో సందేహం అనేటువంటిది లేనే లేదు. దుష్టులకు ప్రళయకాల శ్రీ మహావిష్ణువు ఆయన, ఆర్తజనులకు శ్రీరామచంద్రుడే, దరిద్ర దామోదరులకి దారిద్ర్య నిర్మూలనమైనటువంటి మాతృదేవత అవుతాడు. కవులకు పండితులకు అభయప్రదాత. అన్ని నేనులు ఆయనే, నేనైన నేను అంటాం. తాబేలు రాముడు, పరశురామ, చివరికి పంది వరాహావతారాన్ని కూడా ధరించాడు ఆయన. ఆయనకు నీచమైనటువంటి వస్తువు అనేది ఏం లేదు, దుష్ట శిక్షణే కావాలి. కాబట్టి అందుగలడు ఇందులేడు అనేటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. ఆయన ఉచ్చిష్ట అన్నమే తిరుపతి లడ్డు, అది ఆయన ఉచ్చిష్ట అన్నమే అన్నమాట. అదే మనకు ప్రసాదంగా ఉంది. ప్రస్తుత కాలంలో అధర్మం అన్యాయాలు మితిమీరిపోయాయి, అవి ఉన్నత స్థాయికి చేరాయి. జీవుడు
తనలో ఉన్నటువంటి దైవశక్తిని తెలుసుకోకుండా వితండవాదన చేస్తూ ఉన్నాడు. అందుకే శ్రీకాళహస్తీశ్వరైనటువంటి జ్ఞానప్రసూనాంబ అమ్మవారు చూస్తున్నారు కదా. తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి, వీళ్ళిద్దరు మాత్రం జ్ఞానప్రసూనాంబ అమ్మవారు, వెంకటేశ్వర స్వామి వీళ్ళిద్దరు మాత్రమే మానవ అవతారాన్ని ధరించారు. వాళ్ళ శరీరాన్ని అంటే ఆ శిలను ఎక్కడ తాకినా గాని మన శరీరం లాగా ఉంటుంది అని ఎంతో మంది చెప్పారు. పూర్వకాలం రాజులు స్వామివారిని దర్శించి ఆయనలో జీవావతారాన్ని దర్శించి మాట్లాడి ఎన్నో రత్నాభరణాలు, కిరీటాలు, భుజగీర్తులు ఆయనకి చేయించారు. అవన్నీ కూడా ప్రతిరోజు కూడా స్వామివారికి అలంకరణ చేస్తూ ఉంటారు. కాబట్టి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం కాదు నువ్వు పోవాల్సింది, ఆయన యొక్క దయాదాక్షిణ్యాల కోసం పో. ఎందుకంటే ఆయన దర్శించాలని మూఢభక్తిలో నువ్వు పోయినట్లయితే పొరపాటున ఆయన నీ పూర్వజన్మ సుకృతం కొద్దీ నిజస్వరూపాన్ని తాల్చాడనుకో, ఇంకా నువ్వు మళ్ళీ బయలుదేరినటువంటి ఇంటికి రావు, ఇంకా ఆయనలో ఐక్యమవుతాం. ఎలాగా భక్త కన్నప్ప శ్రీకాళహస్తిలో లీనమైనట్లే అవుతుంది. కాబట్టి తిరుపతి కొండల్ని దర్శించడానికి, స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూడటానికి మాత్రమే తిరుపతి, శ్రీశైలం, శ్రీకాళహస్తి ఇటువంటి వాడికి వెళ్ళండి. కానీ మూఢభక్తితోటి వాళ్ళ దర్శనం కావాలి అనుకున్నట్లయితే పొరపాటున వాళ్ళు నిజస్వరూపం దాల్చినట్టయితే ఇక ఉండవు. పులికి మేక ఎదురైనట్లే అవుతుంది అనమాట. పులి మేక ఎదురవుతే ఒకటే మిగిలేది, పులే మిగిలేది. ఆ విధంగా జీవుడు దేవుడు ఎదురయ్యారంటే మిగిలేటువంటి వాడు దేవుడే. జీవుడు ఆయనలో ఐక్యమైపోతాడు, కాబట్టి ఆయనలో చేరిపోతారు. బయలుదేరి రానే రారు. సర్వేషాం శ్రీ వెంకటేశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. సర్వే సుఖినః సుజనా భవంతు. సమస్త సన్మంగళాని సంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లాపంతుల రామమూర్తి.